మహబూబ్ నగర్ పట్టణంలో చిరు వ్యాపారుల ముసుగులో భారీ దందా కొనసాగుతోంది. రాజకీయ నాయకుల పలుకుబడి, మున్సిపల్ అధికారుల ఉదాసీనత కారణంగా ఫుట్పాత్లన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. బండమీదిపల్లి నుండి అప్పనపల్లి వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా దర్జాగా ఏకంగా పర్మినెంట్ దుకాణ సముదాయాలే వెలుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాజకీయ నాయకులకు సన్నిహితంగా ఉండే చోట మోటా నాయకులతో పాటు కౌన్సిలర్లు కూడా సహకారం అందిస్తుండటంతో కబ్జాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. బస్ స్టాండ్ సమీపంలోని అటవీ శాఖ కార్యాలయంతో పాటు వెంకటేశ్వర కాలనీ కరెంటు ఆఫీస్ ఎదురుగా కొన్ని షెడ్లను నిర్మించి చిరు వ్యాపారులకు అందించారు. అనంతరం చిరు వ్యాపారులు ఏకంగా పర్మనెంట్ షట్టర్లను నిర్మించుకొని కొంతమంది వ్యాపారాలు కొనసాగిస్తుండగా మరికొంతమంది దర్జాగా ఆక్రమించుకొని బతికేస్తున్నారు. మరికొంతమంది నాయకులు మాఫియాగా ఏర్పడి ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించుకొని దుకాణాలు నిర్మించి బినామీ పేర్లతో దందా కొనసాగిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. జెరాక్స్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మొబైల్ దుకాణాలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు భారీ ఎత్తున వెలుస్తున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వీటికి ఎవరు అనుమతిస్తున్నారో, ఇలా దర్జాగా ఎలా ఆక్రమిస్తున్నారో అర్థం కావడం లేదు. కరెంటు కనెక్షన్లు తీసుకొని దర్జాగా బిల్లులు కడుతూ సొంత వ్యాపార సముదాయాలుగా మలుచుకుంటున్నారు. ఒక్కొక్కరు పెద్ద ఎత్తున దుకాణాలను నిర్మించి అద్దెలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పట్టణంలో ఎక్కడా ఖాళీ లేకుండా ప్రభుత్వ కార్యాలయాలను ఆనుకొని పెద్ద ఎత్తున అక్రమ దుకాణాలు వెలిశాయి. పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద పలువురు మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి అందంగా సుందరీకరణ చేయాలని భావించారు. కానీ అక్కడ కూడా మెల్లిగా ఆక్రమణలు చేసేందుకు పూనుకుంటున్నప్పటికీ అటు మున్సిపల్ అధికారులు కానీ, ఇటు రాజకీయ నాయకులు కానీ, స్థానిక కౌన్సిలర్లు గాని పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఏలు పెట్టడానికి సంధిస్తే కాలు పెట్టినట్లు చిరు వ్యాపారులు పేట్రేగిపోతున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో చిరు వ్యాపారులకు దుకాణ సముదాయాలను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. యథావిధిగా మళ్లీ రోడ్లపైనే తోపుడు బండ్లతో వ్యాపారాలు కొనసాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారుల వెనుక కొంతమంది చక్రం తిప్పుతూ అవసరమైనప్పుడు రాజకీయ నాయకులపై, అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోకపోతే పట్టణంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టిని సారించి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి కబ్జాకు గురైన స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.